స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జులైగా ప్రేక్షకుల ముందుకొచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పంచింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇలియానా కథానాయిక. ఈ సినిమా గురించి అల్లు అర్జున్ చెప్పిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను త్రివిక్రమ్ గారి పేరు వెంటనే పార్టీ అంటే చంపేస్తాను. నిజంగా మా ఇంట్లో జులై 5 అనేవారు. నమస్కారం. హ్యాపీగా తన కెరియర్ లో పరుగులు తీస్తున్న స్టైలిష్ స్టార్ బన్నీకి జల్సా చేసే కలేజా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ గారు తోడవుతే మన ముందుకి జులై రాబోతున్నాడు. మరి జులై సినిమా విశేషాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడిగి తెలుసుకుందాం. హలో, హౌ ఆర్ యు? ఫైన్. జులై 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 అనగానే ఆ టైటిల్ మీకే యాప్ట్ అని అనుకుంటుంటారు. అసలు జులై అంటే ఎవరు? జులై అంటే ఎవరు అండ్ ఎలా ఉండాలంటారు? జులై అంటే నేనే అండి. ఎందుకంటే నేను నిజంగా మా ఇంట్లో జులై 5 అనేవారు. మా నాన్న అయితే పర్టికులర్ గా నన్ను జులై 5 అనేవారు. ఈ టైటిల్ పెట్టనని అన్నారు. ఏం టైటిల్ పెడతారు అంటున్నాను కానీ త్రివిక్రమ్ గారు ఎత్తికెత్తి యాప్ట్ టైటిల్ పెట్టారు నీకు మాత్రం అన్నారు. సో ఎలా ఉండాలంటారు జులై అంటే? అదే ఈ క్యారెక్టర్ వరకు ఏంటంటే జులైగానే ఉంటాడు. కానీ ఎంత జులై పర్సన్ అయినా కూడా తన వెనకాల ఒక తెలియని ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది. అది కానీ లైఫ్లో ఎన్కాష్ చేస్తే తన గొప్పవాడు అవుతాడు అనేది నేను పర్టికులర్ నా ఫిలాసఫీలో నమ్మేది అనమాట. అదే సినిమాలో కూడా ఉంది. అంటే నేను అనుకుంది సినిమాలో చెప్పాలనే కాదు, నేను అనుకుంది సినిమాలో మ్యాచ్ అయింది. నా ఉద్దేశంలో ఒక ఏదో జులైగా తిరిగే వాళ్ళు అందరు ప్రపంచం వాడు జులైగా చూస్తారు, కానీ వాళ్ళు ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది ఎవరు చూడలేరు. సో అలాగే మా నాన్న కూడా నమ్మేవారు, ఇటు జులైగా తిరుగుతారు కానీ ఇది ఏదో ఉంటుంది. దాని పని ట్రై చేయకూడదు. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే అలా. కథ విని డెఫినెట్ గా దాని తర్వాత డైరెక్టర్ అంటారు. లేదు, నేను త్రివిక్రమ్ గారి పేరు వెంటనే అంతే. నో థింకింగ్ బ్యాక్. అబ్బో అసలు అంటే మీ ఇద్దరు కలిసిన తర్వాత కథ అనుకున్నాం. అంటే ఆయన బేసిక్లీ అలాగే చేస్తారనుకుంటా, అది ఆయన స్టైల్ అనుకుంటా. ఆ పర్టికులర్ యాక్టర్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు అనుకుంటా. అందుకే ఆయన సినిమాల్లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు అన్నీ చాలా బాగుంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక కథ ఉంటుంది, ఆ కథ వేరే వేరే హీరోలు చెప్తారు, ఏ హీరోకి మ్యాచ్ అయితే ఆ హీరోతో ఆ సినిమా అవుద్ది. కొన్నిసార్లు ఏమవుద్దంటే హీరో డైరెక్టర్ కలిసిన తర్వాత ఈ హీరో మీద ఈ కథ అయితే బాగుంటుంది అని ఒక కథ డెరైవ్ అవుద్ది. ఇది అలా కుదిరిన ప్రాజెక్ట్. ఫస్ట్ హీరో డైరెక్టర్ కలిసిన తర్వాత ప్రాజెక్ట్ సెట్ చేసుకుంది. అంటే కథ ఇలాంటి కథ అంటే ఆయనకు ఒక 4-5 లైన్స్ ఉంటాయి. ఇది బన్నీ క్యాప్ట్ అని తీసి పెట్టుంటారు ఆయన బ్యాంక్ నుంచి. సో మీ నాన్నగారు అనుకునేది ఆయనకు కూడా కుదిరి ఉంటుంది. అయి ఉండొచ్చు. మంచివాడిగా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది, దానిగా మలుచుకోవాలి అని. అలాంటి ఒక మంచి మెసేజ్ లాంటిది ఏమైనా వెళ్తుంది అంటారా ప్రజలకి? డెఫినెట్లీ. ఈ సినిమాలో వెళ్ళే మెసేజ్ ఏంటంటే లైఫ్ లో షార్ట్ కట్ అనేది లేదు. ఓకే. త్రివిక్రమ్ గారు బాగా కాయిన్ చేశారు. నేను అంత అందంగా నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఆయన ఉండే చాలా బాగా చెప్పారు. అంటే లైఫ్ లో అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ సక్సెస్ అయ్యాడని. ఆ ఓవర్ నైట్ సక్సెస్ 1 night లో వచ్చుండొచ్చు, కానీ దాని వెనకాల 20 ఏళ్ళ శ్రమ 10 ఏళ్ళ శ్రమ ఉండి ఉంటుంది. అది ఎవరు చూడరు. ఒక్క నైట్ లో సూపర్ స్టార్ అయిపోయాడు అంటారు, కానీ ఆ ఒక్క నైట్ వెనకాల తను వర్క్ చేసిన ఒక thousands of nights ఉంటాయి. సో అది థీమ్ అనమాట. బేసిక్లీ ఏంటంటే థీమ్ కరెక్ట్ చెప్పాలంటే పైకి ఎక్కాలంటే లిఫ్ట్ అనేది ఉంటుంది కదా, లిఫ్ట్ లేదు. సక్సెస్ మాత్రం లాడర్ ఎక్కాలి లేదు, మెట్లెక్కి అంతే.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక విలక్షణ నటుడు, ఎలాంటి క్యారెక్టర్ అయినా సునాయాసంగా చేసేస్తారు. మరి ఇందులో ఆయన పోషించే క్యారెక్టర్ గురించి మాకేమైనా చెప్పు. ఏమి ఇచ్చినా చేయగలరు, కానీ అన్నిటికంటే ఒక ఎడ్జ్ కామెడీ మాత్రం అందరం కూడా వేస్తారు. హీస్ కామెడీ కింగ్, నో డౌట్. టైమింగ్ చంపేస్తారు అసలు. అంటే నాకు అంటే నేను చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలు చూసాను కాబట్టి నాకు అది చూస్తే నవ్వొచ్చేస్తుంది. అది చాలా కామన్. మీరు అది చూడద్దండి బాబు, నేను చేయలేకపోతున్నాను అంటాను. వి షేర్ అ వెరీ నైస్ రిలేషన్షిప్. ఎలా అంటే ఒక ఫాదర్కి సన్కి ఉన్నంత ఏజ్ గ్యాప్ ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది అది ఉంటుంది మా ఇద్దరి మధ్య. అంటే వాళ్ళ అబ్బాయితో ఆయన అలాంటి విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ నాతో మాట్లాడగలరు. నేను వాళ్ళ అబ్బాయి ఒకే ఏజ్గా అయి ఉండొచ్చు. సో వీరు మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అంటే ఒక 10 కుర్రోడికి అంత వయసు మనిషి ఫ్రెండ్లీగా ఉంటాం అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ సార్లు లైఫ్లో అంత ఏజ్ గ్యాప్లో ఫ్రెండ్స్ అవుతాం అనేది ఉంటుంది. నవ్ యూర్ ఫ్రెండ్స్. నాకు ఒక పెద్ద సీనియర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్స్ హిమ్ అనమాట. నిజంగా నేను ఆయన దగ్గర సినిమా గురించి చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను, లైఫ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన చూస్తే నేను చాలా నేర్చుకున్నాను. డెఫినెట్లీ ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐ యామ్ టు వాట్ ఎవర్ ఐ ఇవాల్వ్డ్, హీల్ డెఫినెట్లీ టేక్ సమ్ షేర్ ఆఫ్ ఇట్. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. ఇందులో సోను సూద్ గారు కూడా ఉన్నారని విన్నాను. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో ఈస్ హి డూయింగ్ ఎ నెగటివ్ రోల్? సోను సూద్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ యాంటాగనిస్ట్. అంటే మీరు అరుంధతి చూసినా, కంతిరిగా చూసినా, ఏ సినిమా చూసినా సోను సూద్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ నేను దూకుడులో కూడా నాకు నచ్చాడు. ఉన్న తక్కువ ఉన్నా కూడా చాలా బాగుంది. నాకు ఎందుకో ఐ ఫెల్ దట్ సోను సూద్ విల్ బి ద రైట్ విలన్ ఫర్ దిస్ ఫిలిం. అంటే తన డేట్స్ కుదరపోయినా ఏం కుదరపోయినా ఎట్టి పరిస్థితులు నేను మాత్రం డైరెక్టర్ గారిని, సార్ మన ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కావాలి సార్, సోను సూద్ అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను కూడా, నాకు సోను సూద్ కావాలి. ఎందుకో ఫిక్స్ అయిపోయాం సోను సూద్ అని. డైరెక్టర్ గారు పర్సనల్గా మాట్లాడి అండి డేట్స్ మరి తెచ్చుకుని మరి షూట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది అది. దాని పని ట్రై చేయకూడదు. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోట్తో ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు